వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి. ఈ ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేశానో చూపెడతాను. ఇగో తాటి బెల్లం, ఇగో పల్లీలు అయితే ఎంపి పక్కకు పెట్టేసుకున్నా. ఇగో చూసారా, ఇవన్నీ కనబడుతున్నాయి చూడు. అంటే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇగో నువ్వులు, డ్రై ఫ్రూట్ అంటే బాదం పప్పు, జీడిపప్పు అవి కొన్ని తీసుకున్నాను. ఇగో నెయ్యి ఇదే అన్నట్టు. ఈ నెయ్యి అయితే వాడాను నేనైతే. చూసారు కదా నెయ్యి ఎలా చేసేది అన్నది చూపెడతా. ఇగో ఇది తేనె, ఇగో చూపెడుతున్నా చూడండి. ఇగో బాదం పప్పును జీడిపప్పు అయితే కడిగేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి నువ్వు నేతిలో ఏం పాలి కదా, ఇట్లా చిన్న కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. డ్రై ఫ్రూట్ లడ్డు అంటే నా ఇంట్లో ఉన్న వాటితోటి చేశాను. నువ్వులు అయితే కాల్షియం పెరగడానికి అయితే చాలా మంచిది. కాల్షియం తగ్గిన వాళ్ళు నువ్వులు తింటే చాలా మంచిది. ఇక పల్లీలు కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అందుకని నేను ఇట్లా చేశాను. ఇక చూసారా, ఇగో అది మన ఖర్జూరా, ఇక చూసారు కదా ఖర్జూరా, ఇక కిస్మస్ ఇవన్నీ వేసాను. అటుపక్కది కూడా ఖర్జూరనే, కాకపోతే అది ఎండు ఖర్జూర వేసిన కొద్దిగా. ఇక చూసారా, ఇవన్నీ అయితే వేసాను. ఇక ద్రాక్ష, ఎండిన ద్రాక్ష కూడా వేసాను, నల్లయి. ఇవన్నీ ఇలా అన్ని మంచిగా కడి చేసుకొని పక్క పెట్టుకుని, ఎండు ఖర్జూర, పచ్చి ఖర్జూర ఇవన్నీ కడి చేసుకొని అన్ని పక్క పెట్టుకొని నేతిలో ఏంపుతా. ఇప్పుడు పల్లీలు అయితే వేంపినాయి కదా, ప్యాన్ పెట్టుకొని ఏంపి ఇవి మిక్సీ పడుతున్నా. కొద్దిగా అక్కలు ముక్కలు మిక్సీ పట్టి పొడి మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసే దాంట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్లు ఎక్కువ లేవు కాబట్టి ఉన్న వాటితో చేశాను నేను. అంటే వెరైటీగా ఇలా చేశాను, మొత్తం డ్రై ఫ్రూట్ కాకుండా కొద్ది నువ్వులు, కొన్ని పల్లీలు ఇలా కూడా చాలా మంచిది కదా. కాల్షియం పెరగడానికి అయితే నువ్వులు తింటే అయితే చాలా మంచిది. బాదం పప్పు, జీడిపప్పు కూడా చాలా మంచిది. ఇగో నెయ్యి వేస్తున్నా నేనైతే. ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు అయితే ఇలా వేంపుతున్నా. వీడియో నచ్చితే మీకు నచ్చిందా నచ్చలేదా, ఈ లడ్డు ఎలా ఉందని కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడతలేరు, ఫుల్ వీడియోలు చూస్తారు. లెంత్ కూడా ఎక్కువ లేదు, తక్కువనే ఉంది. మీరైతే వీడియో అయితే చూడండి. ఇది పిల్లలకు స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చినాక ఒక లడ్డు ఇచ్చి పిల్లలకు పాలు పోస్తే చాలా మంచిది. పొద్దున కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు ఇచ్చిన వాళ్ళకైతే చాలా, బొక్కలకైతే చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నట్టు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ఇస్తే పిల్లలకైతే మంచి బలం అన్నట్టు. అందుకనే నేను ఇలా చేశాను. ఎందుకంటే మా స్వామి మాలేసుకున్నాడు కదా పాపం, పొద్దున్నే సాయంత్రం ఏదైనా పాలు తాగి ఇలా లడ్డు తింటాడని ఇది చేశాను. మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది, చాలా బాగుంది అన్నారు పిల్లలైతే. నేనైతే ఇవరకు ఒకసారి వీడియో పెట్టాను, మొత్తం డ్రై ఫ్రూట్ తో చేశాను. అప్పుడు ఈసారి ఇలా చేశాను. అప్పుడు అవసర గింజలు అవిటితో చేశాను, ఈసారి ఇలా చేశాను. అంటే ఒక్కొక్కసారి ఒక వెరైటీతో. చూసారా, అన్ని వేసాను. నల్ల అంగురాల వెండినేమో మన కిస్మస్ అయితే వేసాను. చూసారా, ఇవి కూడా నేతిలో వేంపుతున్నాను. ఇలా వేంపుకొని అన్ని మంచిగా డీప్ ఫ్రై ఇలా చేసుకుంటే, జీడిపప్పుని ఇవి కరకరలాడేటట్టు వేంపుకోవాలి. నువ్వులు కూడా ప్యాన్ పెట్టి వేంపుకున్నా ఆల్రెడీ, అవి కూడా పక్కకు పెట్టినా. ఎందుకంటే అవన్నీ వేంపుడు ఇవన్నీ చూపెడితే బాగా లెంత్ ఎక్కువ అవుతుందని. 6 నిమిషాలే ఉంది వీడియో అయితే. మీరైతే చూడండి, వీడియో అయితే కంపల్సరీ చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కానీ ఇలాంటి లడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచి. ఒక్కొక్కరు బొక్కల నొప్పులు అలాంటివి ఇలాంటివి వస్తాయి, బొక్కల నొప్పులు కానీ ఇలా